దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనాంగమా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? మరి ఈ దిన ఉపవాస జ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రతి మాట కూడా మన వినికిల్లో స్థిరపరచబడలాగిన ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమా ప్రియులారా? మనం ఇక్కడ చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పడమే కాకుండా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మన సందర్భంలో చూసినట్లయితే యెషయా మహాభక్తుడు ప్రవక్త దేవుని సన్నిధికి పరలోకములకు వెళ్ళారు. ఆ పరలోకములు జరుగుతున్న ఆరాధన చూశారు. అక్కడ కెరూబులు సెరేపులు పరిశుద్ధులు పరిశుద్ధుల పరివారు కోటాను కోట్ల దేవదూతులు అందరూ కూడా మన దేవాతి దేవులు వారిని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన ఆరాధిస్తూ మహింపరుస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చూస్తున్నాడు. వారు ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఎలా మహింపరుస్తున్నారని చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచున్నారు. మరి ప్రియులారా, మనం ఆరాధించాలి, మన దేవుని మహింపరచాలి అంటే నోట్ల మాట నాలాగా బయటికి రాకుండా ఉంటది. చాలా మందికి నోట్లోనే మాట బయటికి వినపడదు, శబ్దం వినపడదు. హల్లెలూయా వందనాలు హల్లెలూయా అన్నట్లుగానే ఉంటది. ఆరాధనలో కూడా ఆ స్వరం బయటికి రాకుండా ఉంటది. ఆయన ఆరాధించే వారందరూ కూడా నీ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో యథార్థమైన మనసుతో నీవు ఆరాధించాలి. నీ బలాన్ని అక్కడ ఖర్చు చేయాలి, నీ శక్తి సామర్థ్యాలను అక్కడ ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయకోకుండా ఇది ఎక్కడ నా బలం ఖర్చు అయిపోతుందో, ఎక్కడ నేను మాట్లాడితే ముత్యములు రాలిపోతాయో అన్నట్లుగా నిదానంగా ఆరుస్తూ ఉంటారు. లేదు, అక్కడ మనం చూసినట్లయితే అదే కింద వచనం చూస్తే వారు వేస్తున్న ఆ కేకలకు గడప పునాదులు కదిలిపోతున్నాయంట. అలా శబ్దం చేయాలి, అలా కేకలు ఆరాధించాలి ఈ దేవుణ్ణి. పక్క వారికి వినపడకూడదు, నోట్ల మాట బయటికి రాకూడదు అంటే కుదరదు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గాన ప్రతి గానములు చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన చెప్తున్నారు ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. ఎక్కడ మచ్చ మలిన కుళ్ళు ఏది లేనివాడు, ఎక్కడ కూడా ఏ మచ్చ మలినం లేనివాడు వాడని దేవుడు, మహాగణుడు మహోన్నతుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి యగు యెహోవా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయనకు పేరు. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా
యెహోవా ఆలకించెను, అతడి శ్రమలన్నిటిలోను అతన్ని రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. నీవు మొరపెడుతుంటే దేవుడు ఆలకిస్తున్నాడు. మొరపెట్టమే కదా, ఆయన నిన్నేం చేస్తున్నాడు? రక్షిస్తున్నా. నీ దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నా, నీ మొర ఆలకించువాడై ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలవారై ఉన్నారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. నీ దేవుడు ఎలాంటి వాడో, నీ దేవుడు ఎంతటి ప్రభావం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత వాత్సల్యత కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు. నీవు చేసిన ప్రార్థన ఆలకించి నిన్ను రక్షించి నీ దేవుడు ఎంత గొప్పవాడు, అది నీవు రుచి చూసి తెలుసుకోవాలి. అంటే నువ్వు అనుభవించి తెలుసుకోవాలి. దాన్ని నువ్వు అనుభవించుకోకుండా నువ్వేమి చెప్పలేవు. ఏదైనా అనుభవిస్తేనే అనుభవంలోంచి చెప్పగలవు. నా దేవుడు గొప్పవాడండి, నా పేదరికం నుంచి నా దేవుడు విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తాడు, ఇదిగో నన్ను సమృద్ధితో పోషిస్తాడు అని చెప్పి అన్నీ ఉన్నవాడు చెప్పింది వేరు, వాటిని అనుభవించి చెప్పింది వాడు వేరు. ఆ బాధ భారం తెలుసుది. అయ్యో ప్రభువా, నేను అదిగో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ పేదరికంలో ఉన్నప్పుడు, ప్రభువా ఇదిగో తినడానికి కూడా తిండి లేనప్పుడు, అయ్యా నేను పూట పడినప్పుడు నాకు సహాయం చేయించాను, సహాయం వచ్చింది అయ్యా, ఆ సహాయము ఇదిగో ఈ బిడ్డకు ఈ రోజున ఈ అవసరం. ఈ బిడ్డ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మరి ఈ బిడ్డను కూడా ఒకసారి కరుణించు. ఆ రోజు నన్ను కరుణించిన వాడివి, ఆ రోజు నన్ను దర్శించిన వాడివి, ఆ రోజు నా అవసరం తీర్చిన వాడివి, ఆ రోజు నన్ను ఆదుకున్న వాడివి, ఈ రోజు నీ బిడ్డను ఆదుకో అని చెప్పిన ప్రార్థన వేరు. ప్రభా ఇతను శ్రమలో ఉన్నాడంట, బాధలో ఉన్నాడంట, కష్టంలో ఉన్నాడంట, ఈ పేదరికంలో ఉన్నాడంట, ఇతను ఒకసారి దర్శించండి అయ్యా, ఒకసారి కరుణించండి అయ్యా అన్న ప్రార్థన వేరు. ఏదైనా అనుభవపూర్వకంగా రావాలి. ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని. పేదరికం అంటే ఏంటో తెలియదు, ఆర్థిక ఇబ్బందులు అంటే తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు. అన్ని కూడా సమృద్ధి, చిన్న వయసు నుంచి కూడా సమృద్ధి. తర్వాత నేను ఉద్యోగం చేశాను, వ్యాపారం చేశాను, సమృద్ధి. ఎక్కడ లోటు అనేది లేదు, ఎక్కడ డబ్బు కొదువు లేదు, సమృద్ధిగా ఉండేవాడిని. కానీ ఒక సమయం వచ్చింది, మొత్తం పోగొట్టుకున్నాక అప్పుడు దాని విలువేంటో తెలుస్తుంది. ఆ రూపాయి ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. ఒకప్పుడు 10,000 అంటే లెక్క ఉండేది కాదు. 10,000 అంటే లెక్క ఉండేది కాదు. పోతే పోయింది, ₹1,00,000 పోయినా మరిపడి సంపాదించుకోవచ్చులే అన్న ధీమాతో ఉండేవాడు. కానీ ఈ రోజున ₹10 కూడా లెక్క. ₹10 ఖర్చు పెడితే ఈ ₹10 ఎందుకు వ్యర్థమైపోతుందో, ఈ ₹10 పోతే ఎట్లా అనే స్థాయికి నా ప్రభు నన్ను తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లరా, అంటే అనుభవపూర్వకంగా ఆ అనుభవం తెలిసిన వాడు ఆ రూపాయిని వ్యర్థంగా ఖర్చు పెట్టడు, వ్యర్థమైన దానికి ఖర్చు పెట్టడు. ప్రతి పైసా కూడా ఆయన ఇచ్చిన ప్రతి పైసా కూడా లెక్క అడుగుతాడు. అందుకని ఆయన అన్నీ కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి అవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దేన్ని కూడా దుర్వినియోగం చేయకూడదు, ఏది కూడా వ్యర్థము కాకూడదు. ప్రతి దానికి మనము లెక్క కట్టి చెప్పాలి. ఆయన రుచి చూసి తెలుసుకోవాలండి. ఆయన ఉత్తముడు అని తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడు అని ఎలా తెలుస్తుంది? నువ్వు ఆయన రుచి చూస్తేనే తెలుస్తుంది. నువ్వు ఆయన మేలు పొందుకున్నప్పుడే, ఆయన కార్యములు అనుభవించినప్పుడే, ఆయన యొక్క ప్రభావ మహత్యములను పొందుకున్నప్పుడే, అప్పుడే నీకు తెలుస్తుంది ఆయన ప్రేమ ఎంతో,
ఆయన వాత్సల్యత ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఏ ఏ సమయంలో కనికరపడ్డావో. మరణ పడకల్లో డాక్టరే ఇక 48 గంటలు జరిగితే కానీ నేను చెప్పలేను, 48 గంటలు దాటితే కానీ చెప్పలేను ఇతను బ్రతుకుడో లేదు అన్నప్పుడు ఆయన కనికరము నా మీద పడింది. ఇతడు లేచి నడవడానికి 6 నెలలు పడుతుంది అన్నప్పుడు ఆయన కృప నాకు తోడై ఉండి 21 రోజునే ఎవరు పట్టుకోకుండా నాకు నేనుగా లేచినప్పుడు ఆయన ప్రేమ నాకేంటి తెలిసింది. ఇక చనిపోయాడు, చనిపోతాడు, ఇక ఇతడు బ్రతకుడు తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన బ్రతికించి తన పని చేసుకోవటానికి, తన సేవ చేయడానికి నియమించుకున్నప్పుడే ఆయన వాత్సల్యత ఏంటో నాకు తెలిసింది. రుచి చూసి తెలుసుకుంటున్నదే ప్రతిదీ కూడా రుచి చూసి నేను తెలుసుకుంటున్నా, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నా. ఆయన అంటే ఏంటో, ఆయన ప్రేమ అంటే ఏంటో, ఆయన వాత్సల్యత అంటే ఏంటో, ఆయన కోపం ఎలా ఉంటుందో, ఆయన కోపించి ఎలా దండిస్తాడో, దండించిన తర్వాత ఆయన వాత్సల్యత ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా ప్రేమిస్తాడు, అన్ని కూడా రుచి చూసి తెలుసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నడూ కూడా చేయి ఎడబాయకుండా ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా తోడుంటాడో. అయిన వారు కాదన్నా, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, బంధువులు దగ్గరకు రానికపోయినా ఆయన వీళ్ళు నా అనుకున్నవారు, నాకు సహాయం చేస్తారని అనుకున్నవారు కూడా చెయ్యి విడిచిన ఆయన పట్టుకున్న చెయ్యి ఎన్నడూ విడివకుండా, నేనున్నాను నా కుమారుడా, నేనున్నాను అని అనుక్షణం ప్రతి క్షణము కూడా ఆయన నా వెన్నంటుండి నడిపిస్తాడు, నా చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. నిజకులారా 10వ వచనం చూద్దాం. ఆయన రుచి చూసి మనం తెలుసుకోవాలి. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. సింహపు పిల్లలైనా ఆకలి కొంటారేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అది నా ప్రేమ, నా దేవుని ప్రేమ, నా దేవుని ప్రేమ అది. ఏ మేలు కూడా ఆయన కొదువు ఎవరికి కొదువు కానివాడు ఆయన. ఒకవేళ సింహం పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో, తన పిల్లలకి మాత్రం ఏ మేలు కూడా
కొదువ లేదు లేమి లేకుండా సర్వ సమృద్ధులతో నిండైన ఆశీర్వాదాలతో వర్ధల చేయబడే నా ప్రభైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జపనే పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం మనం ధ్యానించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరు అనుకున్నావు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయనే మిమ్మల్ని రక్షించు. అదే మన ధైర్యం. ఏంటంటే మన ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అని నిబ్రమ కలిగి ఉండేది ఎవరంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. క్రీస్తుని ఆరాధించే ఒక క్రైస్తవుడు మాత్రమే నిబ్రమ కలిగి ఉంటాడు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఎట్లా? దానియేలును సింహపురం నుంచి రక్షించిన వాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి రక్షించిన వాడు, పలుమార్లు పౌలు గారిని రక్షించిన వాడు, మరణం నుంచి తప్పించిన వాడు, నన్ను పలుమార్లు మరణం నుంచి తప్పించాడు. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. అది నా నిబ్బరం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించు. బహు ఆనందంతో ఆయన నా యందు సంతోషిస్తాడు, నీ యందు సంతోషిస్తాడు. ఎందుకంటే నీవు నడుస్తున్న నడవడికను బట్టి, నీవు ఆయన సన్నిధిలో ఉంటున్న ఆ విధానాన్ని బట్టి, ఆయన విధులు విధానాలు, ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తూ నడుచుకుంటున్న ఆ తీరును బట్టి ఆయన నిన్ను చూడగానే బహు సంతోషముతో ఆనందించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా కుమారుడు నా కుమార్తె నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను అని చెప్పగలగాలి నీ గురించి. దేవునికి మహిమ కలుగునుగా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది. ఆ విధంగా నీ గురించి కూడా ఒక శబ్దం వినపడాలి. నా ప్రభు నిన్ను చూసి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యందు నేను సంతోషిస్తున్నాను. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షిస్తున్నాడు. నీ యందు ఉన్న ఆయన ప్రేమను బట్టి నువ్వేదో చేసేసేవాను, 4 పాటలు పాడేసేవాను, లేదా కొంచెం ప్రార్థన చేసేసేవాను, లేదా భక్తి చేసేవాను, లేదా ఉపవాసం ఉండేసేవాను, లేదా వాక్యం చెప్పేసేవాను అని నేనందు ఆయన సంతోషపడిపోవడం కాదు. ఆయన దేనికి సంతోషపడుతున్నాడు అంటే నీ యందు తనకున్న ప్రేమను బట్టి, ఆయన నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రేమను బట్టి ఆయన సంతోషిస్తూ హర్షిస్తున్నాడు. అనాది సంకల్పం సిద్ధింపబడటం కోసం భూమి పునాది వేయబడక మునిపి ఆయన నిన్ను ప్రత్యేకపరచుకొని, నిన్ను ఏర్పరచుకొని, నిన్ను పిలుచుకొని, నిన్ను నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ భూమికి పునాది వేయబడక మునిపే నీ మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే, నువ్వు పిండంగా రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన ఆయన ప్రేమ చేత నిన్ను భద్రపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన ఇంకను శాంతము వహిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయనకు విరుద్ధంగా ఏ పని చేసినా ఆయన ఇంకా ఎందుకు నీకు శాంతం వహిస్తున్నాడు అంటే, ఇంకా నా కుమారుడు నా కుమార్తె తెలుసుకుని నా దగ్గరికి వస్తారు అని చెప్పి. అంతేకాదు ఆయన ప్రేమ చొప్పున సంతోషము నీ అందరి సంతోషము చేత ఆయన
హర్షిస్తున్నాడు, ఇంకా ఆనందిస్తున్నాడు నీ గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానించుకుందాం. ఎత్తు చేడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయదానిని దేవుని జనుల మార్గంలో నుండి తీసివేయండి అని మన ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసించువాడను. ఒక్క నిమిషం. ఆయన ఎక్కడి నివసించేవాడండి? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం ఆయన నివసించే స్థలం. ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు. అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నివసించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగు వచ్చేసారా పిల్లరా? ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవారు అని నేను అక్కడే ఉంటాను అని నా దేవుడు చెప్పే దేవుడు కాదు అక్కడ. మరి ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వారి దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రాణమును ఉజ్జింప చేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయటం. ఎవరైతే విరిగి నలిగి ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో వారిని ఉజ్జీవింప చేయడానికి ఆయన దీన మనసు గల వారి యొద్దను, వినయము కలిగిన వారి యొద్దను ఆయన నివసిస్తున్నారు. ఆయన ఎక్కడ చూస్తున్నాడంటే ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో, ఎవరైతే వినయ మనసు కలిగి ఉన్నారో వారి యొద్దకు మాత్రం వచ్చి నివసిస్తున్నారు. కానీ ఆయన ఎక్కడ ఉండేవాడు? ఎక్కడ ఉండాల్సిన వాడైనా మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. కానీ ఎక్కడికి వచ్చి ఉన్నాడు? ఎవరైతే దీన మనసు కలిగి ఉంటున్నారో, ఎవరైతే వినయ మనసు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నారో వారి దగ్గరకు వచ్చి ఉంటున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంతగా ప్రేమించే దేవుడు అండి! ఎంతగా ఆనందించేవాడు! నీ దగ్గరకు వచ్చి ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన సంతోషపడుతున్నాడు, నిన్ను చూసి ఆయన ఉత్సహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన నీ నుంచి ఆనంద సంతోషాలు, నీ నుంచి ఆయన యొక్క ఉత్సాహం నీ నుంచి ఆయన కలగజేసుకుంటున్నాడంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడండి, నిన్ను ఎంతగా ఆదరిస్తున్నాడండి, నిన్ను ఎంతగా బలపరుస్తున్నాడండి. ఎందుకు ఇవన్నీ అంటే నీ ముఖములో ఆ సంతోషము చూడాలని, నీ ముఖములో ఆనందము చూడాలని, నిన్ను తన పోలికలో తన రూపంలో మార్చుకొని నిన్ను చూడాలి అని. అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ప్రతి దినము కూడా నిన్ను ఆయన చూస్తూ జ్ఞాపకము చేసుకొని వచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. చూడండి, మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖము కలది, నాలుగో జీవి ఎగురుచున్న
పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చూడండి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపాలు కూడా చెప్తున్నాయి. దేవునికి మహిమకంగా నీ దేవుడు ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధుడు. ఆయన నువ్వేం చేయాలి? రాత్రింపాలు కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేర్చుండాలి. గాన ప్రతి గానములు చేర్చుండాలి. చూడండి, ఆయన్ని కెరూబులు ఆరాధిస్తున్నాయి, శరాబులు ఆరాధిస్తున్నాయి, దేవదూతులు ఆరాధిస్తున్నారు, పరిశుద్ధులు ఆరాధిస్తున్నారు. ఏంటంటే పరిశుద్ధుడు 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 అని. నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు ఆరాధించాలి. రాత్రి పావులు కూడా మానక ఆరాధిస్తూనే ఉన్నాయంట. రాత్రి పావులు కూడా ఎలా ఆరాధిస్తున్నాయండి? మానక ఆరాధిస్తున్నాయి. మరి నీవు ఏదో అయితే ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అంతే. మరి మిగిలిన సమయం అంతా 24 గంటల్లో నీవు ఆయన ఆరాధించే సమయం ఎంత? ఆయన పరిశుద్ధుడు 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 కొనియాడే సమయం ఎంత? నీవు ఆయన స్తుతించే సమయం ఎంత? ఆయన గణపరిచే సమయం ఎంత? ఆయన మహింపరిచే సమయం ఎంత? నీకు ఒక దినంలో 24 గంటల్లో నీ సమయం ఎంతగా ఆయనకి వెచ్చిస్తున్నావు? కానీ ఇక్కడున్న ఆ జీవులు చూడండి, ఆ జీవులు ఆయన్ని రాత్రింపవలు కూడా మానక ఆరాధిస్తూనే ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారి నీవేనయ్యా అంటున్నాయి. అంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోవు కాలములు కూడా సర్వాధికారి ఎవరు? మన ప్రభువే. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి నీవేనయ్యా అంటూ ఆయన మహింపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పోనీ అలా కాకపోయినా సర్వాధికారి నువ్వు అని నువ్వు చెప్పకపోయినా, ప్రభువా నా కుటుంబం మీద కానీ నా మీద కానీ సర్వాధికారి నీవేనయ్యా, అధికారం నీకే ఉంది అయ్యా, ఇంకెవరికి లేదని నువ్వు చెప్పగలవా? అమ్మో, అట్లా చెప్తే ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం చెప్పం ప్రభుతో, ప్రభువా నాకు అది చేయి ఇది చేయి అంటాం. కానీ మనం ఆయన చిత్తానికి అప్పగించుకుని, ప్రభువా ఇదిగో నా స్వసిత్తం అంటూ ఇక మీదట ఏదీ లేదు, నాదంటూ ఏదీ లేదు, సమస్తం నీవిచ్చిందే, నీకు అప్పగించుకుంటున్నాను, నేను ప్రాణాత్మ శరీరాలతో మీకు అప్పగించుకుంటున్నాను అని ఏ రోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 9వ వచనం. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సింహాసనం ఆసీనున్న పరమ తండ్రి వైపు ఆ జీవులు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు సర్వ తండ్రి మీకే అని చెప్పి అది ఏం చేస్తున్నాయండి? జీవులు కీర్తిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు, ఏ క్షణం కూడా విడిచిపెట్టట్లేదు. ప్రతి క్షణము కూడా స్తుతిస్తూనే ఉన్నాయి, మహింపరుస్తూనే ఉన్నాయి, దేవుని కనపరుస్తూనే ఉన్నాయి. సర్వాధికారి నీవై, సర్వాధిపతి నీవయ్యా అంటూ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 3వ వచనం నుంచి ధ్యానించుకుందాం.
యెహోవా సీయోనును ఆదరించున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని కూడా ఆదరించి దాని అరణ్య స్థలములను ఒక నిమిషం. దేవుడు సీయోన్ని ఆదరిస్తున్నాడు. సమర్పణ, వైరాగ్యము, ప్రతిష్టలో ఉన్నవారు సీయోను ప్రతిష్ఠితులు అంటారు. అంటే ఒక రోషము, ఒక పౌరుషము కలిగి ఉన్నవారు అన్నిటిని కూడా విడిచిపెట్టి శరీర క్రియలను, శరీరచ్చలను అన్ని కూడా విడిచిపెట్టేసి ఒక సమర్పణలోకి వచ్చి, ఒక ప్రతిష్టలోకి వచ్చి, ఒక వైరాగ్యంలోకి వచ్చి తను అప్పగించుకొని దేవునికి అప్పగించేసుకొని ఇంకా నాది నాకు అనేది ఏది లేకుండా తన దేవుని యొక్క స్వసిత్వానికి అప్పగించుకున్న ఆ సీయోను యెహోవా వారిని దేవుడు ఆదరిస్తున్నాడు. పాడైన స్థలములన్నిటినీ ఆయన ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు పాడైపోయిన స్థలాలు, ఒకప్పుడు ప్రతిష్టలో, బాక్యలో, వైరాగ్యంలో ఎంతో ఒక స్థాయికి చేరుకున్న నీవు కూడా ఆత్మీయతలో పడిపో, ఆత్మీయతలో పతనం అయిపోయిన కొంతమంది ఉంటారు. వారిని కూడా పాడైన స్థలములనైనా ఆదరిస్తూ, పాడైన స్థలం ఆదరించటం ఏంటండి? పాడైపోయిన స్థలం ఉంది, స్థలం అంటే భూమి, అది పాడైపోయి ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని ఆదరించడం అనుకుంటారా? లే, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మికతలో నీవు పాడైపోయావు, ఎక్కడో దేవునికి దూరం అయిపోయావు, ఎక్కడో పడిపోయావు, ఏదో విషయంలో నువ్వు పడిపోయావు. నువ్వు అది ఏ విషయమైనా కానీ నా ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు. పాడైన స్థలంలో నిన్ను ఆదరించడమే కాదు, తిరిగి నిన్ను ఎలా చేయబోతున్నా ఏదేను వనం వల్ల చేయబోతున్నాడు. ఎలా చేస్తాడు? ఏదేను వనం వల్ల నిన్ను మార్చు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తోట అయిన ఏదేను వనం ఎప్పుడు చూసినా పచ్చగా నిగనిగలాడుతూ ఫలాలు ఫలిస్తూనే ఉంటది, వృద్ధి చెందుతూనే ఉంటది, మహిమ ప్రకాశిస్తూనే ఉంటది. అలా నా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. ఈ పాడైపోయింది, ఇది ఎందుకు పనికిరాదు, ఇక ఇది అయిపోయింది, పని అయిపోయింది, ఇక తిరిగి లేవడం కష్టం, నిలబడటం కష్టం, ఇక మరిపడి ఎందుకు పతనానికి అయిపోయింది, ఆ పతనంలోకి పడిపోయి తిరిగి లేగలేడు అనుకున్న వారిని కూడా నా ప్రభు ఏం చేస్తాడంటే వారిని ఆదరించి తిరిగి ఏదేను వనం వల్లే నా ప్రభు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన దాని ఎడారి భూములు చూడండి, ఎడారి భూములు, దాని ఎడారి భూములు అంటే ఎండిపోయి నీ ఆత్మీయతలో నీ లోపల స్థితి అంతా ఎండిపోయింది, లోపలంతా ఎండిపోయింది, నీళ్ళు మొత్తము కూడా ఎండిపోయింది. ఆ ఎండిన ఎముకలను సైతము ఆయన సిగరింప చేయటం, ఎండిపోయిన ఎముకలను సైతం ఆయన జీవింప చేయటం. నిన్ను ఎండిన ఆ ఎడారిని ఎలా మారుస్తున్నాడండి? యెహోవా తోట వలె వృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తోట వలె నీ వృద్ధి చెందాలి, అదే ఆయన ఆశ. అందుకే నిన్ను ఎండిపోయిన నిన్ను కూడా తిరిగి ఆయన జీవింపచేసి, సిగరింపచేసి, నిన్ను మరిపడి విస్తరింపచేసి, వ్యాపింప చేయటానికి చూడగానే దేవుని తోట వలె, యెహోవా తోట వలె నీవు ఉన్నావు అని చెప్పడానికి యెహోవా తోట వలె నిన్ను వృద్ధి చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును ఎక్కడ వినపడతాయి? ఆనంద గానము, స్తుతి కీర్తనలు, సంగీత నాదములు, ఇవన్నీ కూడా దానిలో వినపడతాయి. ఎక్కడ? ఎండిపోయిన, పాడైపోయిన
నీ ఆధ్యాత్మిక స్థితి మరిపడి ఆయన ఘాటిలో పెట్టి సరిచేసి మరిపడి నిన్ను ఆయన రూపించుకొని తనకి ఇష్టం వచ్చినట్టుగా రూపించుకొని ఆయనలో నిన్ను ఫలింప చేసుకుంటూ మరిపడి నిన్ను ఆయనకి ఇష్టంగా ఆయన ఆరాధించేవాడుగా నిన్ను మరిపడి ఆయన రూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ధ్యానించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను, చూడండి, సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తుని గురించిన వాక్యం ఎలా ఉండాలి? మీలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. సమృద్ధిగా ఉండాలి, వెలితిగా ఉండకూడదు. అరగొర తెలుసుకొని ఏదో కొద్దిగా గొప్ప తెలుసుకొని ఇదే వాక్యం అనుకోకూడదు. మరి ఎలా ఉండాలి? సమృద్ధిగా వాక్యాన్ని తెలుసుకోవాలి. సమృద్ధిగా నువ్వు ఎరగాలి, వాక్యాన్ని ఎరగాలి. ఇప్పుడు దాంట్లో భావం అర్థం నీకు అర్థమవుతూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధన క్రమానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు బైబిల్ తీస్తారు, తర్వాత అక్కడున్న దైవజనుడు చెప్పిన మాటలు వింటారు, ఆ వాక్యం విని ఇంటికి వస్తారు, మరిపడి భద్రంగా తీసుకెళ్ళి అలమరలోనో బీరువాలోనో పెట్టి అలమరలో సెల్ఫుల్లో పెడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతే, మరిపడి ఆనందకి వెళ్తారు. మరి వాక్యం నీకు సమృద్ధి ఎలా దొరుకుతుంది? ఆయన చెప్పిన మాట, ఆ దైవజనుడు చెప్పిన మాట నీకు దాని యొక్క భావం, దాని యొక్క అర్థం నీకు అర్థం అవ్వాలంటే ఎలా తెలుస్తుంది? వినిన వాక్యము, వినిన మాటని 10 మార్లు ఏం చేయాలి? ధ్యానించటమే కాదు, అసలు అలా ఉందా లేదని చూడాలి. నువ్వు చదవాలి. నువ్వు చదవకుండా నీకు రాదు, తెలియదు. ఏదో చెప్పింది మాత్రం విన్నావు అనుకో, దానివల్ల ఆ చెప్పింది వినటం వల్ల ఉపయోగం ఉండదు. అది అలాగ ఉందా లేదని చూడటంలో ఉంది. స్వార్థానికి చెప్పవచ్చు, స్వలాభానికి చెప్పవచ్చు, రకరకాలుగా చెప్పవచ్చు. అసలు వాక్యం సత్యవాక్యమేనా? నువ్వు వింటుంది సత్యమేనా అని తెలుసుకొని, నువ్వు వింటున్నది ఏంటో తెలుసుకొని 1కి 2 సార్లు నువ్వేం దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాక్యంతో నువ్వు వెలిగించబడతావు. కాబట్టి ఎలా ఉండాలి? సమస్త విషయములలో జ్ఞానము క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసించాలి. నీలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నీలో నివసించాలి. వాక్యంతో నువ్వు నింపబడాలి. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేవి పుస్తకం 11వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవాలని. నీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, నీ దేవుడి దగ్గర ఉన్నప్పుడు కానీ నువ్వు ఎలా ఉండాలి? నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవును పరిశుద్ధుడివై ఉండాలి. నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. అందుకే యెషయా మహాభక్తుడు అన్నాడు, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వారినయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నా నివాసం నుంచి నేను వచ్చి ఉన్నా. వారి మధ్య నుంచి నేను వచ్చా. అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నుంచి నేను వచ్చానయ్యా. ఎంతటి పరిశుద్ధుడు కాకపోతే, ఆయన ఎంతటి ఇదే కాకపోతే దేవుని యొక్క ప్రత్యక్షం పొందుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నారు. అక్కడ కెరూబులు, శరాబులు, పరిశుద్ధులు దేవుని ఎలా ఆరాధిస్తున్నారో చూస్తున్నారు. అలా చూసి కూడా
అలా చూసి కూడా ఈయన ఆరాధించడానికి అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగి వాడను, నేను అపవిత్రమైన వాడను అన్నప్పుడు ఆ బలిపీఠం మీద కాలుతున్న కొరివిలోంచి తీసి ఆయన పెదవుల మీద అందించగానే, ఇదిగో నీవు పవిత్రుడు అయ్యావు, నీ పెదవులు పవిత్రమైనవి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి నేను పరిశుద్ధుడనుక మీరును పరిశుద్ధులై ఉండవాలనని నా ప్రభువు చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. నీ దేవుడు ఎలాంటి వాడు? అయ్యా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నాలో ఏ మచ్చ లేదు, మలినం లేదు అంటే సరిపోతుందా? చాలదు. అసలు నీ దేవుని గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు? 28వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. నీ దేవుడు హృదయములను పరిశోధించువాడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎందుకంటే నీవు ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీ హృదయములను ఆయన పరిశోధించేవాడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరగని వాడేం కాదు. అసలు నీ అంతరంగంలో ఏముంది? నువ్వు పైకే చెప్తున్నావేమో నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి, నీ అంతరంగం ఎలా ఉందో నా ప్రభు చూస్తున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచుకోవటం కోసం ఆయన మిమ్మల్ని పరిశీలిస్తుంటాడు. ఏమని? ఎలా పరిశీలిస్తుంటే, హృదయములను పరిశోధించి వాడును, ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరండి? పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేసేవాడు. నీవు పరిశుద్ధుడు అంటే నీ కోసం నా దేవుడు ఖండితంగా విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ఈ సమయంలో ఆయన మానక విజ్ఞాపనం చేయవాడు, నిత్యము విజ్ఞాపన చేయవాడు నీ గురించి తండ్రికి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన దేవుని ప్రేమించేవాడు అనగా, దేవుని ప్రేమించేవాడు అనగా ఆయన దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తము కూడా సమకూరి జరుగుతున్నాయి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి యొక్క అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారు, దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారు, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడానికి ఏంటంటే సమస్తం కూడా సమకూర్చబడి జరుగుతుంటాయి. ముందే అన్ని సిద్ధపడిపోతూ ఉంటాయి, అన్ని సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఎవరిని ఆయన ప్రేమించి ఏర్పరచుకున్నాడు కాబట్టి, నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీ కార్యములన్నీ కూడా ఆయన సఫలపరుస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మరి వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. దేవునికి మహిమ కలుగు. మరి నీ దేవుడి గురించి నువ్వేం చేస్తున్నావు? నీ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా కదా, నీ దేవుడు పరిశుద్ధుడు కదా. మరి నీ దేవుడు సర్వలోకము ఆయన మహిమతో నింపి ఉంచాడు కదా. మరి నీ దేవుడు అత్యంత సమీపంగా నీకు ఉన్నవాడు, నిన్ను ఆదరిస్తున్నవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నిన్ను బలపరుస్తున్నవాడు, నిన్ను హెచ్చిస్తున్నవాడు, నిన్ను కొనియాడుతున్నవాడు, నిన్ను చూసి ఆయన ఆనందిస్తున్నవాడు, సంతోషిస్తున్నవాడు. విషయం చెప్పమంటే ఆయన మన మధ్యలోనే ఉన్నవాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నవాడు
ఆయన మనల్ని చూస్తున్నవాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత ప్రేమ కలిగిన వాడండి మన దేవుడు! ఆయన యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచి వారిని రక్షించే దేవుడు కదా నీ దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత ధన్యత అండి నీకు! ఎంత ధన్యతను పొందుకున్నావు! యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్పే దేవుడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మరి ఆ దేవాతి దేవుని ఎలా మహిమపరుస్తావు, ఎలా కనపరుస్తావు, ఎలా ఆరాధిస్తావు? ఆయన నువ్వు ఎలా కొనియాడుతున్నావు, ఎలా కీర్తిస్తున్నావు? మరి ఈ క్షణం ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనవిని ఆయన చెవి ఒక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన ముందు నువ్వు సాగిలపడతావా? నువ్వు ఆయన మోకాలు వేస్తావా? ఇప్పుడు ఆయన అడుగుతావా, ప్రభువా, అయ్యా నన్ను దర్శించు, నన్ను కరుణించు, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు.